చిగురుమామిడి మండల కేంద్రంలో కేజీపీవీ పాఠశాలను సందర్శించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కేజీపీవీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా మాట్లాడిన పొన్నం ప్రభాకర్, పాఠశాల సగం మంది ఉపాధ్యాయులు సమ్మెలో ఉండగా విధుల్లో ఉన్నవారు అన్ని తరగతులు జరిగేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన పాఠాలను చదవడంతో పాటు ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల పరీక్షలు సమీపిస్తుండడం, ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడం దృష్ట్యా కేజీపీవీ ఉపాధ్యాయులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేజీపీవీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని, తక్షణమే సమ్మె విరమించి విధుల్లోకి హాజరు కావాలని కేజీపీవీ సమ్మె చేస్తున్న రాష్ట్ర నాయకులతో, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో ప్రతి తరగతిలో విద్యార్థినులతో ముచ్చటించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత అందుతున్న ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందుతుందని, మెనూ ప్రకారం కూరలు, ఇతర ఆహార పదార్థాలు అందుతున్నాయని తెలిపిన విద్యార్థులు పాఠశాల వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్నం వండిన వంటలు, అన్నం, కూరలను పరిశీలించారు. అక్కడే ఉన్న కూరగాయలను పరిశీలించారు. వంటకు ఉపయోగించే వస్తువులు నాణ్యతలో రాజీ ఉండకూడదని ఆదేశించారు. విద్యార్థులకు అందుతున్న అరటి పండ్లను పరిశీలించారు. కేజీపీవీ స్కూల్ పరిసరాలను పరిశీలించారు. స్కూల్ గ్రౌండ్ ఆవరణలో బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో మునగ, జామ, నిమ్మ, కరివేపాకు తదితర ఉపయోగపడే మొక్కలు నాటాలని సూచించారు. ప్రహరీ గోడ వద్ద ఉన్న పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీఓ మధుసూదన్, ఎంఈఓ పావని తదితరులు ఉన్నారు.